కాదు పెంచమ్మా, నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు నేను వచ్చినా అని? కిటికీలా లైట్ వేసి ఉంది కలిసి చూసిన లేదు పప్పు వద్దంటే ఆ పప్పు నేను చూసి వస్తా అంటే గొల్ల తీసింది. గోవా పోతామని అబద్ధం చెప్పి మళ్ళీ వచ్చినావా ఇంటికి? ఒత్తిగా అన్న ఎట్లా గుర్తుపట్టినా వచ్చేసినా అని ఎట్లా గుర్తుపట్టినావా? చాలా తెలివి ఉందిరా నీకు. ఇంజమ్మ ఏం చేసింది తెలుసా? నేను వచ్చి లోపల పడుకోగానే బయట నుంచి వచ్చింది, నా రూమ్లో లైట్ చూసింది, చూసి పప్పా పాప వచ్చిండు ఇంట్లోనే ఉన్నాడు అంటుంది. లేడు మమ్మీ అంటే ఉన్నాడు లైట్ వేసి ఉంది అని చెప్పి మళ్ళీ వచ్చి అక్కడ బయట లాక్ ఉందా లైట్ చూసి లాక్ లేదని చెప్పి లాక్ కూడా లేదు గొల్ల లోపల ఉన్నాడు అంటే పోవడం కొడుతుంది డోరు. దొంగపిల్ల. నేను ఇందాక బయటకు వెళ్తాను ఊరికి ఎక్కడికి వెళ్తున్నా అంటే గోవాకి వెళ్తున్నా అని చెప్పిన. అదంతా టైం చేసింది గోవాకి వెళ్తున్నాను అని. ఇప్పుడు వచ్చి తిడుతుంది ఇంకా గోవాకి వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ వచ్చినావా అని కదా. నువ్వు ఇట్లా సతాయిస్తున్నావు అని అట్లా చెప్పిన నేను. నువ్వు నిన్న కూడా నన్ను పడుకోనిలే, అందుకే నువ్వు సతాయిస్తున్నావు గోవా పోతున్నాను చెప్పి వచ్చిన. నేను మా పాప దగ్గర పచ్చుకున్నా. సారీ మొన్న నువ్వు సతాయించలే రాత్రి పడుకోమంటే, అందుకే నువ్వు వద్దంటున్నావు. పో పండుకోపో, మీ పప్ప దగ్గర పండుకోపో. పోరా పో వద్దు, నన్ను సతాయిస్తున్నావు, వర్క్ చేసుకొని ఇస్తలేవు నువ్వు నన్ను. పో గో. మార్నింగ్ లేస్తాం కదా, అప్పుడు స్కూల్కి పోయినాక ఇంటికి వస్తాం కదా, అప్పుడు గేమ్స్కి పోదాం కానీ నువ్వు ఇప్పుడైతే పోయి పండుకోపో పప్ప దగ్గర. పో బాబా నన్ను వర్క్ పో ఇడున్నావు అనుకో, నేను తినేస్తా మరి. పో పండుకోపో. బాబా నీకు ఒక వీడియో చెప్పదా? అక్కడ నువ్వు ఒక గారికి అన్నావు చూడు, ట్రీస్ అన్ని రాయలు ఉన్నాయి చూడు, అక్కడికి పోయినావు కదా, ఆ వీడియో నేను చూసిన. ఇంకో విషయం, నేను చిన్నప్పుడు తినిపించిన చూడు గిలాసన పెట్టి, అది చూసిన. ఇంకా ఇట్లా లైన్స్గా పెట్టి అది చూసిన. పిజ్జా చూడలో లేస్తున్నావు అక్కడ చూడు. బాబా